సిద్ధు వాళ్ళ ఇంట్లో అయితే ఇంక అందరూ భోజనం చేస్తూ ఉంటే గుణ పూర్తిగా మారిపోయినట్టు నాటకం అయితే మొదలు పెడతాడు. అయినా సిద్ధు చాలా కంగ్రాట్స్ నీకు. నువ్వుకు అలాగే ప్రేరణకి ఇద్దరికి సివిల్స్లో మంచి స్కోర్ వచ్చింది కదా, ఇంక మీకు జాబ్కి ఇంక వచ్చేస్తుందిలే అని చెప్పని అంటూ ఉంటే నీలో ఈ మార్పు నిజమేనా అన్నట్టుగా ప్రేరణ అయితే చూస్తుంది. ఇంకా విజయానంద్ అయితే నువ్వు కోరుకుంటున్నావు కదా, ఇంక నా కొడుక్కి కోడలికి ఉద్యోగం వచ్చేస్తుందిలే అన్నట్టుగా అంటూ ఉంటే ఇంకా ఒక పక్క ఒళ్ళు మండుతూ ఉన్నా ఇంకా ఇప్పుడు ఏ మాట నేను మాట్లాడకూడదు అన్న విషయంలో అయితే ఉంటాడు. ఇంకా ప్రేరణ సంతోషం అయితే ఇంకా పట్రానంతగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరికి జాబులు వచ్చి ఒకే స్టేషన్లో ఇద్దరు ఉన్నాము అంటే అది ఎంత సంతోషంగా ఉంటుందో కదా అన్నట్టుగా ఉంటే ఇంకా తనకు నచ్చిన సిద్ధు బట్టలు అయితే వేసుకొని ఇంకా డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటుంది. ఈ లోపల ఇంకా సిద్ధు అయితే అక్కడికి వచ్చి ఏంటి ఈ వేషం ఏంటి అంటే ఇవి నీ బట్టలే సిద్ధు, నేనే వేసుకొని ఇలా డ్యాన్స్ చేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది సిద్ధు అంటే ఇప్పుడు అసలు ఎలా ఉన్నావో తెలుసా నీకంటే ఏంటి నేను హీరోయిన్లా ఉన్నానా అంటే హీరోయిన్ కాదు కదా, సీరియల్లో కనీసం హీరోయిన్గా కూడా లేవు అంటే సిద్ధు అలాంటి మాటలు మాత్రం మాట్లాడద్దు అని చెప్పండి. ఇంకా ప్రతిసారి మంజుల కూడా తన్ని ఏదో ఒక విషయంలో ఇంకా మాట్లాడుతూ ఉండే మంజుల కూడా మీ ఇద్దరు జాబ్ తెచ్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అనగానే ఇంకా ప్రేరణకు కూడా ఎక్కలేని సంతోషం అయితే వచ్చేస్తుంది. మొదటిసారి మా అత్తయ్య నాతో మాట్లాడి మంచిగా మాట్లాడింది చూసావా, మా అత్తయ్య మనసును కూడా గెలుచుకున్నాను అంటే అందరి మనసులో గెలుచుకున్నావు కానీ నా మనసు మాత్రం గెలుచుకోలేదు కదా అంటే అయ్యో సారు నేను ఎప్పుడో నీ మనసు గెలుచుకున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను అని చెప్పనని ప్రేరణ అయితే అంటుంది. ఇంక సిద్ధు అయితే తన ప్రేమ ఉన్నా బయటపడకుండా అలాగే ఉంటాడు.